హలో, నేను విసిఎస్ రావు. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలని ఉపయోగించేటువంటి నాయకులు చాలా తక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ముందు వరుసలో ఉంటారు. సో ఎమ్మెల్యే అయినా కైకలూరు, ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది, అలాగే కైకలూరుకు సంబంధించి విజన్ ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో నిస్వార్థ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మీ పేరు వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాలు నాకు తెలిసినంతవరకు 80లో మీరు టీడీపీలోకి వచ్చినట్టున్నారు. తర్వాత చాలా కాలం దూరం అయ్యారు. ఎందుకని రాజకీయాలకు దూరం కాని కారణం ఏంటి? నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు దాంట్లో 82లో పెట్టినప్పుడు నేను జాయిన్ అయిన నెంబరు 84. నా తర్వాత కోవూరు ఎమ్మెల్యే కృష్ణబాబు జాయిన్ అయ్యాం ఇద్దరం. తర్వాత యాక్టివ్గానే ఉండి రామారావు ఆదరించి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత నేను యాక్టివ్గానే ఉన్నా కానీ ఎక్కడ కంటెస్ట్ అనేది చేయలే. ఎమ్మెల్సీ రామారావు దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీని అక్కడ వాడే భాష నాకు నచ్చక ఆయన డిజాల్వ్ చేస్తానంటే ఓన్లీ యాక్సెప్ట్ చేసి నేను చేసేయండి సార్ అన్నాను. మిగిలిన వాళ్ళందరూ పదవి పోతుంది అనుకున్నారు. నేనేమో కాదు, వాళ్ళు వాడే భాష అందరూ ఆయన చేసే మంచిని కూడా చెడుగా చిత్రీకరించారు వాళ్ళకున్న రాజకీయ అనుభవంతో చేసేమన్నారు. ఆ తర్వాత యాక్టివ్గా ఉన్నాను. అన్ని ఎలక్షన్లు మీటింగ్లకు మాత్రం వెళ్ళేవాడిని. ఎందుకంటే సొంతంగా ఆర్థికంగా మనం బలంగా లేకపోకుండా రాజకీయాలుకి మన ఆర్థికంగా దానికి సంబంధాలు ఉండకూడదు నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతా. అందుకని చేపల చెరువులు అవి చేస్తా ఆర్థికంగా నిలదొక్కోగలిగాను. కానీ ప్రతి ఎలక్షను, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ బుల్రామి గారు 7 సార్లు నుంచున్నారు. 7 సార్లు నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నాకు. అలా అలాగే రామారావుతోనూ చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలతోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. సో కరెక్ట్గా ఇక్కడే వివాదాస్పదం కాకుండా వివాద రహితునిగా అందరి వారిగా అన్ని పార్టీలకి ఏదైనా చిన్న రాజకీయ విమర్శలు తప్ప మేజర్ విమర్శలు రాకుండా ఉండడానికి మీరు పాటించే అంశాలు ఏంటి? ఒకటి, నేను నమ్మేది మంచి పేరు తెచ్చుకోవడానికి రాజకీయాల్లోకి రావాలి, అంతేగాని వేరే కారణాలతో రాకూడదు. మంచి పేరు ఎలా వస్తుంది? నిస్వార్థంగా చేయాలి. అమ్మో నా చొక్క మచ్చపడుతుందేమో అని భయం ఉండాలి. ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకున్నాను, ఎక్కడ మచ్చపడుతుందో అని భయపడతాం. అలా క్యారెక్టర్ మీద కూడా మచ్చపడుకోకుండా పైగా నేను ఎవరి కోసం ఏదో చేసి అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని పార్టీలో మంచివాళ్ళు చెడ్డాళ్ళు ఉంటారు. చెడ్డాళ్ళు నాకు తెలుసు మనసులో ఎవరు చెడ్డాళ్ళు, ఎవరు రాజకీయాల్లో వీళ్ళు ఎందుకున్నారు రాజకీయాలు అనిపించేవాళ్ళు కూడా. కానీ వాళ్ళకు కూడా నేనేమన్నాను, ఎందుకంటే నేను అంటం వలన ఒరిగేదేమీ లేదు. ఉరికినే మళ్ళీ వాళ్ళు కూడా నన్ను అంటారు ఏదో ఒకటి లేనిపోయింది. ఎందుకు వాళ్ళతో వివాదాలు ఎందుకు? నా మనసులో నాకు తెలుసు, నేను ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసు. సో మినిస్ట్రీ కూడా చేశారు, కీలకమైన మినిస్ట్రీ, పైగా వైద్యారోగ్య శాఖ. అప్పుడు కూడా ఎలాంటి మచ్చ లేకుండా ఉన్నారు మీరు. సో చాలామంది మినిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఏదో ఒకటి ఉందని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు లేనిది కూడా ఉందని కొన్ని ఉన్నా కానీ సరే అలాంటి విమర్శలు వచ్చినాయి. సో మీరు ఆ రోజున మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఎలా నిక్కచ్చిగా ఈ మానిటరింగ్ ఎలా చేశారు అధికారులు? నేను పబ్లిక్గానే మినిస్ట్రీకి ముందు కూడా నా రాజకీయ జీవితంలో నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోనని నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేశాను. అందుకని అసలు ఆ ప్రసక్తే లేదు. అందరూ ఎవరు నా దగ్గర ఆ ప్రసక్తి కూడా తెచ్చేవారు కాదు, అసలు ఎవరు ధైర్యం కూడా చేసేవారు కాదు. కొన్ని సాక్షి పేపర్లో ఓసారి ఏదో మెట్టెక్ జోన్ మీద ఏదో వేస్తే పచ్చి అబద్ధం. నేను ఆ రోజే కాణిపాకం వెళ్ళి చేస్తానంటే నాకు ఒక బాగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, మీరు చేస్తే అందరికీ ఎంబ్రాసింగ్గా ఉంటుంది, ప్రతి వాళ్ళని అదే అంటారు, అందుకని మీరు ఎప్పుడైతే దిగిపోతారో అప్పుడు చేయండి అంటే, అందుకని దిగిపోయిన 24 గంటల్లో వెళ్ళి చేశాను. సో ఇప్పుడు మీకు అధికారులు కోఆపరేట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు కరప్షన్ లేకుండా పరిపాలన అసాధ్యం అని అంటారు కదా. నేను సెలెక్ట్ చేసుకున్న అధికారులు కావాలని అలా చాలా బాగా పనిచేశారు. చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నేను ఆపగలను, చేయగలను, కానీ నాకు తెలవకుండా జరిగేట్లోనూ ఆ డిపార్ట్మెంట్ అంతా మారిపోయింది అని నేను అలా చెప్పలేను. నా వరకు నేను ఉన్నాను. ఎక్కడ అనైతికత అనేది రాకూడదు, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, విలువలు పాటించాలి అనేది నాకు డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడుండే రాజకీయాలు డబ్బులు లేని రాజకీయాలు నడవు. కానీ ఇలాంటి సమయంలో కూడా 2014లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు. మళ్ళీ 2024లో
సేమ్ అక్కడి నుంచే మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగారు. ఎలా? డబ్బులు లేకుండా. డబ్బులు లేకుండా నాకు మీరు ఏం సాధించారు జీవితంలో అంటే, నేను సాధించింది మంచి స్నేహితులు ఉన్నారు నాకు చాలామంది. మనం ఏదైనా చెప్తే ఆ ఎదురాడు ఆలోచించాలి, ఇది మంచిగా కరెక్టా చేయొచ్చా చేయగలరు. నాకు అలాగదు, నేను చెబితే శ్రీనివాస్ మంచిదైతేనే చెప్తాడు నమ్మకంతో చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని నేను ఎప్పుడు ఏం అడగకుండా, ఎలక్షన్లో కూడా నేను నోరు తెలిసి నేను నుంచుంటున్నాను అని, కానీ అందరి సహకారం ఉండబట్టే ఈ నిజాయితీగా ఉండి రాజకీయాలు చేయగలుగుతున్నారు. సో కైకలూరు లాంటి చోట రాజకీయాలు చేయటం అంటే అంత తేలిక కాదు అంటారు. కేవలం మీ ఫ్రెండ్షిప్ కారణంగానే ఇదంతా సాధించగలిగారా? ఫ్రెండ్స్ నాకు కైకలూరు బేసిక్గా ఉన్న వాళ్ళందరూ నన్ను అక్కడ చేపల చెరువులు ఎక్కువ. చేపల చెరువులు మొదలైంది అక్కడ కొల్లేట్లో మొదలైంది చేపలు వెంగళరావు టైంలో. ఆ తర్వాత నేను ఒక 30 ఏళ్ళు దానికి ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్స్ ప్రెసిడెంట్గా ఉండి రాజకీయాలకు అతీతంగా ఆ అసోసియేషన్ నడిపాం. ఏ ఇబ్బంది వచ్చినా చేసాం. కైకలూరులో హయ్యెస్ట్ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక నియోజకవర్గంలో హయ్యెస్ట్ చెరువులు ఉన్నాయంటే కైకలూరు నియోజకవర్గం. అందుకని వాళ్ళ సపోర్ట్ ఉంది. అందరూ నన్ను ఒక కులంగా కానీ ఒక మతంగా కానీ చూడరు. అందరూ నాతో ఇష్టంగాను మర్యాదగా ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వచ్చినా నేను ఎవరితో అయినా సరే ఫోన్లో మాట్లాడి వాళ్ళు నమ్మకంగా చేస్తారు. నా ఫోన్లో 12,000 నెంబర్లు ఉన్నాయి. కరోనాలో ఏం చేయాలో తెలవక ఎక్కడికి బయటకు వెళ్ళాం. పొద్దున్న 50 సాయంత్రం 50 చేస్తే నాకు 4 నెలలు పట్టింది, రోజు 100 కాడి చేస్తే. అందుకని అంటే అంత సంబంధాలు ఎవరితో అయినా నేను ఫోన్లో మాట్లాడగలను. వాళ్ళు కూడా నా మాటని అంత నమ్ముతారు. నేను తప్పు చేయను, నా స్వార్థం ఉండదు. ఓన్లీ పబ్లిక్. నాకు సొంతంగా ఏ వ్యాపారాలు లేవు చేపల చెరువులు తప్ప. నేను ఎందులోనూ పార్టిసిపేట్ చేయను వ్యాపారాలు. ఎవరితోనూ నాకు ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఉండవు. నేను ఎవరితోనూ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకోవడం వీళ్ళకి ఇస్తాం అట్లాంటివి ఏమి ఉండవు. ఫైనాన్షియల్ డీలింగ్స్ వీళ్ళనంతకు దూరంగా ఉంటాను. ఎవరినైనా ఆర్థిక సాయం అడిగితే టెంపరీగా ఏమైనా చేస్తానికి ప్రయత్నం చేస్తా, కానీ మిగిలిన ఎట్లో ప్రాణావసరం అయితే. నియోజకవర్గానికి సంబంధించి ఆక్వా చేపలు ఇవే కదా మేజర్. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 వరకు దాని పరిస్థితి ఏంటి అసలు? 2018లో ప్లానింగ్ కలెక్టర్స్ మీటింగ్లో నాకు ఎంతో గర్వం ఏంటంటే 668 మండలాలు ఉంటే రూరల్ మండలాలు హయ్యెస్ట్ తలసరి ఆదాయం కలిదిండి మండలం. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వేరేది కాదు, నెక్స్ట్ సెకండ్ కైకలూరు, కొంచెం మండవల్లి ముందేపల్లి అనుకున్నాయి. అక్కడ కొల్లేరు కొట్టేయటం, తర్వాత అక్కడ ముందేపల్లి ఎక్కువ వ్యవసాయం కాబట్టి అంత తలసరి ఆదాయం లేదు. ఈ ఆదాయం వస్తుందో పూర్తిగా రైతులదే బాధ్యత. ప్రభుత్వం వాళ్ళకి నీళ్లు కరెంటు చేపల చెరువులు తవ్వుకోవడానికి వెసులుబాటు చేస్తే బాగుండేది. నీళ్లు బాగా ఇచ్చాం, ఎత్తిపోతల పథకాలు పెట్టాం, ఎక్కడ ఏది కావాలంటే ఆ నీళ్ళు కొరత లేకుండా. కరెంటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కైకలూరులో ఉన్నాయి 500 ట్రాన్స్ఫార్మర్లు అయితే నేను ఆ 4 ఏళ్లలో 1600 ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా ఇచ్చాం. సో ఎవరికి పడితే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్కి డీజిల్కి ఖర్చుకి సంబంధం లేదు, చాలా కష్టం. కరెంట్ అయితే మనిషి ఉండక్కర్లేదు, డీజిల్ ఇంజిన్కి మనిషి ఉండాలి, ఖరీదు ఎక్కువ, రిపేర్లు వస్తాయి దీనికి తక్కువ. అందుకని కరెంటు, పైగా ఈ రొయ్యలకి ఏరేటర్స్కి చాలా ఎక్కువ కరెంట్ కన్సంప్షన్. అందుకని వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ 175 నియోజకవర్గాల్లో పవర్ సెక్టర్లో హయ్యెస్ట్ డెవలప్ చేసింది కైకలూరులో. ఒక 133 kV సబ్స్టేషన్ ఒకటి పెట్టి దాన్ని డబుల్ స్ట్రెంగ్త్ చేశారు. 4 సబ్స్టేషన్ అప్పుడే స్టార్ట్ చేశారు. సో కరెంటు 2 చెరువులు ఎవ్వరు ఒకసారి పర్మిషన్ చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అందరూ రిపేర్ చేసుకోవాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో వాళ్ళని తృప్తిపరచాలి, అప్పుడు ఇవ్వాలి. వాళ్ళ చెరువు రిపేర్ చేసుకోవాలంటే జీవో తీసుకొచ్చాం, ఎవరిని అడగక్కర్లా, వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు అని పెట్టాం. ప్రజెంట్ కాదు, అప్పుడు కూడా నేను మంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు సస్టైనబుల్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ సస్టైనబుల్ మీద ఒక కమిటీని వేసి, నాకు అనుభవం ఉంది కదా అని నేను హెల్త్ మినిస్టర్ అయినా ఆ కమిటీ చైర్మన్గా నన్ను పెట్టారు. చెప్తే ఆ రికమెండేషన్ ఇవన్నీ పెట్టాం. సో మధ్యలో ఒక డిజాస్టర్ వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరెంటు రేటు పెంచేశారు. చెరువులు అసలు తవ్విని చెరువులు ఎప్పటి నుంచో పర్మిషన్ ఉన్నాయి కూడా ఫ్రెష్గా అప్లై చేయమన్నారు, ఎవరూ చేయలే. రిపేర్ చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నారు. అన్నీ ఒక ఆ ఫ్రెండ్షిప్ అన్ని వ్యవస్థలతో ఎలా వాళ్ళు రాజకీయ క్రీడలు చేశారు,
ఈ పరిశ్రమతో కూడా ఎక్కువ వాళ్ళని నాకు తెలుసు పెద్దవాళ్ళందరినీ పిలిచి వాళ్ళని అందరినీ లిటరల్లీ భయపెట్టేశారు. అని 4 డిపార్ట్మెంట్ ద్వారా పొల్యూషను, ఎలక్ట్రిసిటీ, లేబరు, ట్యాక్స్, జిఎస్టీ, ఈ 4 డిపార్ట్మెంట్లు మీకు పంపిస్తాం. అందరూ ఒక భయంలో అందరూ వ్యాపారాలు చేసుకున్నారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా. ఇవాళ అందరూ స్వేచ్ఛగా ఎవరి కాళ్ళు చేసుకోగలుగుతున్నారు. తప్పకుండా కరెంటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దీనివల్ల ప్రామిస్ చేశారు, తప్పకుండా అమలు చేస్తారు. కాకపోతే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో సడన్గా చేయాలంటే కాదు, ఒక్కొక్కటి చేసుకొస్తారు. తప్పకుండా అప్రాపరేట్ టైంలో కరెంట్, ఎందుకంటే చేపల రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు, ఆ నష్టాల్లో ఎక్కువ కాలం ఉండలేరు. అందుకని వాళ్ళని లాభంలో తీసుకోవాలంటే ఒక్క ప్రభుత్వం చేయగలిగింది కరెంటు తక్కువకి ఇస్తే మనం ఎక్స్పోర్ట్స్ 64,000 కోట్లు ఉంది. దాని మీద మనకి బోల్డ్ కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. జిఎస్టీ అన్నీ కూడా వస్తాయి, చాలా ట్యాక్స్ రూపంలో ఎక్కువ వస్తాయి, ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి, మేతలకి వాటికి వీటికి అని. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ అన్నీ వస్తాయి.